2020 సంవత్సరంలో బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో 19 గెలుచుకుంటే, మన 2025లో కేవలం 6కి పరిమితమైంది బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ. ఆర్‌జేడీ మీద ఒత్తిడి తెచ్చి 56 సీట్లు తీసుకొని చివరికి 6 సీట్లు గెలుచుకుంది. తన దెబ్బ ఆర్‌జేడీకి పడిందనుకోవడానికి లేదు. ఎందుకంటే 2025లో 20లో అయితే ఆ మాట నిజం. కాంగ్రెస్‌కి ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్ల నష్టపోయి ప్రభుత్వం అధికారంలోకి రాలేకపోయాడు. ఆ రోజున ఆర్‌జేడీ తేజస్వి యాదవ్. మొన్న మాత్రం ఎక్కువ సీట్లు తీసుకుని ఎందుకంటే 6 నెలల ముందు నుంచినే రాహుల్ గాంధీ ప్రత్యేకించి బీహార్ మీద కాన్సంట్రేట్ చేసి ఓట్ చోర్ నినాదాలు చేసి హడావిడి చేస్తే చివరికి దారుణంగా విఫలమయ్యాడు. కాంగ్రెస్ పార్టీ చివరికి 6 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు ఆ 6గురు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారట. ఇటు కొంతమందేమో జేడీయూలోకి అంటే నితీష్ కుమార్ పార్టీలోకి, కొంతమంది భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి రెడీ అవుతున్నారు. కొంతమంది చిరాగ్ పాస్వాన్ పార్టీలోకి చేరడానికి రెడీ అవుతున్నారట. దాంతో టోటల్‌గా కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం అన్నది బీహార్‌లో తుడిచిపెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. సరే దీన్ని కుట్రలని కాంగ్రెస్ అంటుంది. కాపాడుకోలేకపోవడం అన్నటువంటిది వీళ్ళంటారు. కాకపోతే మొత్తం 6గురు ఒకే పార్టీలోకి చేరితే గనక ఏ డిఫెక్షన్ వర్తించదు. అలా కాకుండా ఇద్దరు ఒకవైపు, ఇద్దరు ఒకవైపు అట్లా వెళ్తే గనక తేడా వస్తుంది.